ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం గమనించండి. మనం రోజు ఉప్పు చక్కెర అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానిలో ఎంత ప్లాస్టిక్ ఉందో ఇది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, అందరూ కూడా తెలుసుకోవాలి. దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో వెల్లడి. దేశంలో విక్రయిస్తున్నటువంటి ఉప్పు చక్కెరలో ప్రమాదకరమైనటువంటి మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు, అన్బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్స్టాల్ అండ్ షుగర్ అనే పేరుతో సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలోనూ తేలింది. 10 రకాల ఉప్పులను 5 రకాల చక్కెరలను తీసుకొని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్ రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులున్నాయి. వీటిని సంస్థ ఆన్లైన్ ఆఫ్లైన్లో కొనుగోలు చేసింది. ఉప్పు చక్కెరలో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి. అయోడైజ్డ్ సాల్ట్లో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్ ఫిల్మ్స్ రూపంలో కనిపించాయి. భారతీయుల్లో వినియోగం అధికం. మనం వాస్తవంగా భారతదేశంలో ఉప్పు కానీ చక్కెర కానీ వినియోగం చాలా అధికంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మైక్రో ప్లాస్టిక్స్ అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కారణం అవుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలి ద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లి, పాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. సో నిర్దిష్ట చర్యల కోసమే అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారం కలుషితం అవుతోంది. రోజు రోజుకి మనం బయట ఫుడ్ ఎక్కువగా తినడం ఏదైతే కనబడతా ఉందో, మనం చాలా పెద్ద ఎత్తున బయట ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. కాబట్టి బయట హోటల్స్ అవి కూడా ఇటు చక్కెర విషయంలో కానీ, ఇటు ఉప్పు విషయంలో కానీ, ఏ విషయంలో కూడా కనీసం ప్రమాణాలు పాటించకుండా చీపు క్వాలిటీతో ఉన్నటువంటి పదార్థాలు వాడడంతో మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధికంగా వస్తూ ఉన్నాయి. సో చూడండి, 1 కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడింది. ఇళ్లల్లో విరివిగా ఉపయోగించే అయోడైజ్ సాల్ట్లో ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అంటే ఆర్గానిక్ రాక్ సాల్ట్ ఏతుందో దాన్ని వాడడం నేర్చుకోండి. అది వాడితే దానిలో ప్లాస్టిక్ క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం అయితే కనబడతా ఉంది. చక్కెరలో 68% వరకు కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఆర్గానిక్ కానీ చక్కెరలో కానీ ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సాల్ట్, షుగర్ ఈ రెండు కూడా బాడీకి ఎంత అవసరమో అంత ప్రమాదకరంగా కూడా తెలుస్తూ ఉంది ఏది ప్లాస్టిక్ వల్ల. సో చాలా పెద్ద ఎత్తున మంచి ఆర్టికల్. దయచేసి ఇది మనకు అవసరం, మన మానవ గమనానికి ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అని చెప్పేసి చెప్పొచ్చు.